అమ్మపై ప్రేమ కొత్త ఆవిష్కరణకు బీజం వేసింది. తోటి చేనేత కార్మికుల కష్టాలకు తోడుగా నిలిచింది. ఇప్పుడు ఆ ఆవిష్కరణకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. నేతన్నల కష్టాలు తీర్చేందుకు చింతకింది మల్లేశం అనే నేత కార్మికుడు సృష్టించిన ఆసు యంత్రం ఎంతో మంది శారీరక శ్రమను కొన్ని వేల రెట్లు తగ్గించింది. ఆయన ఆవిష్కరణను గుర్తించి రాష్ట్రపతి అవార్డు కూడా అందించారు. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. చింతకింది మల్లేశం అనే వ్యక్తికి పద్మశ్రీ అవార్డు లభించింది. చేనేతకు సంబంధించిన యంత్రాన్ని కనిపెట్టినందుకు ఆయన్ను ఈ అవార్డు వరించింది. ఆయనెవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. అతను స్కూల్ డ్రాప్ అవుట్. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని సారాజీపేటకు చెందిన చింతకింది మల్లేశం చేనేత కార్మికుల్లో ఉన్నారని తెలిసింది. ఒక చీరకు ఆసిపోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9,000 సార్లు అటు ఇటు తిప్పాల్సి ఉంటుంది. ఆ రకంగా రోజుకి 18,000 సార్లు దారాన్ని కండల చుట్టూ తిప్పితే 2 చీరలను మాత్రమే నేయగలుగుతారు. రోజుకు 2 చీరలు నేస్తే కార్మికుడికి గిట్టుబాటు అవుతుంది. దారాన్ని కండల చుట్టూ తిప్పుతుంటే మల్లేశం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మే వేదన చూడలేకపోయాడు. అదే అతని మెదడును తొలుస్తూ వచ్చింది. అదే ఆసు యంత్రాన్ని తయారు చేయడానికి అతన్ని పురికొల్పింది. తాను రూపొందించిన యంత్రానికి అమ్మ పేరు మీదనే లక్ష్మీ ఆసు యంత్రం అని పేరు పెట్టాడు. అతను తయారు చేసిన యంత్రానికి 2 తక్కువ కెపాసిటీ గల మోటార్లు, ఫుడ్ ఫ్రేమ్స్, దాంతో శ్రమ లేకుండా ఆసిపోయొచ్చు. రోజుకు 2 చీరలు నేసేవాళ్ళు ఈ యంత్రం వచ్చిన తర్వాత 6 నుంచి 7 చీరలు నేస్తున్నారు. 2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్వేర్ జత చేస్తామని అమెరికా ముందుకొచ్చింది. 2017 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం చింతకింది మల్లేశాన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించనుంది. గతంలో నాటి రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్తో పాటు పలువురు ప్రముఖులు పలు అవార్డులు అందుకున్నారు. మల్లేశం ప్రస్తుతం ఆలేరులో చేనేత వృత్తిలో కొనసాగుతూ ఆలేరు మండల సిల్క్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు చింతకింది మల్లేశం గారు ఉన్నారు, మాట్లాడదాం. మల్లేశం గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి, పద్మశ్రీ పురస్కారానికి మీరు ఎంపికయ్యారు. కంగ్రాచులేషన్స్. మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ అవార్డు అంటే ప్రకటించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు కూడా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక మామూలు చేనేత కార్మికులకి ఇంత పెద్ద గౌరవం దక్కడం నిజంగా మా చేనేత వ్యవస్థకి ఇదొకటి మంచి పరిణామం అనుకుంటున్నాం. ఇప్పుడే అంటే చేనేత వ్యవస్థని కొంచెం గుర్తిస్తున్నారు. దానికి తోడు మాకు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. మా కమిటీ అందరికీ, మా అమ్మకు అందరూ చాలా ఆనందంగా ఉన్నాము. మీకు ఎటువంటి స్టేజ్లో అది చేయాల్సి వచ్చిందంటే, అమ్మ రెగ్యులర్గా కండలు చుడుతూ ఉన్నప్పుడు మీ ఫాదర్కి ఆ కండలు అందించేటప్పుడు అప్పటికే చాలా చేతులు లాగేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఎంతో కష్టపడి ఉంటారు. సో మీ అమ్మ చేసే ఆ కష్టాన్ని గుర్తించడం వల్ల అంటే మీకు ఏమనిపించింది? అంటే అసలు ఏం జరిగేది ఇంట్లో ఆ కండలు చుట్టడం కానీ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు మీకు ఎలా అనిపించేది? అసలు ఆసు యంత్రం తయారు చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? అదే ముఖ్యంగా ఏంటంటే అది చేయడానికి ముఖ్య కారణం ప్రేరణ మా అమ్మ. ఓకే. అయితే ఆమె తన పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి మా నాన్న మగ్గం చేస్తుంటే ఆమెకు ఈ ఆసు పోసి 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 ఉంది. ఆ తర్వాత నేను నన్ను అంటే మా కుటుంబ పరిస్థితులు ఎలా అంటే నేను కూడా మగ్గం చేస్తేనే వెళ్ళే పరిస్థితులు మాది. నేను 6వ తరగతి మాత్రమే రెగ్యులర్గా స్కూల్కి పంపించి నా చదువు మానిపించి తర్వాత మగ్గం నేర్పించారు. మగ్గం నేర్పించిన తర్వాత నేను కూడా మగ్గం నేస్తున్నాను. ఆ నేసేటప్పుడు మా నాన్నకు నాకు ఇద్దరికి 2 మగ్గాలకు సరిపోయేంత దారాన్ని ఆమె ఆసు ద్వారా అందేయలేకపోయింది అన్నమాట. అది చేత్తోనే చేయాలి కదా? చేత్తో చేయాలి. ఒక చీర అట్లా ఆసు పోయడానికి 6 గంటల సమయం పడుతుంది. ఓకే. తర్వాత 9,000 సార్లని 4 ఫీట్ల దూరం ఉన్న 2 ఇనుప గడ్డీలకు చుట్టాలి. 9,000 సార్లు ప్రతి దారాన్ని ఒక్కొక్క పిన్నుకు లెక్క పెట్టుకుంటూ చుట్టాలి. అలా చుట్టి ఆమె అలసిపోయి ఊకే బాధపడుతూ ఓ రోజు నాతో అన్నదన్నమాట, బిడ్డ ఇది పని చేస్తున్నా నుంచి కాదురా, నేను చేసేసి అలసిపోయినా, ఈ పని మానేసి నువ్వు వేరే ఏదైనా పని చూసుకో, ఇదొద్దు లేదు ఎట్లా మేము బతుకుతాం మేము అని అన్నది.
అంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట, నేను చదువుకున్న చదువు చాలా తక్కువ, ఏ కంపెనీలో పోయో ఎక్కడ పోయి ఏం పని చేయలేను, అలాంటిది కాదు. ఒక ఆసు వేయడమే మనకు ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందిగా ఉంది కదా, దానికి రకరకాల వ్యవస్థలు చాలా మిషనరీ వస్తున్నాయి, దీనికి ఒక యంత్రం ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా, ఇట్లనే మొగ్గను వేసుకుంటూ బతకవచ్చు అన్న ఆలోచన కలిగి నేను సరే దీనికి ఎందుకు ఉండొద్దు అని ఒక ప్రయత్నం మొదలుపెట్టాను. మా అమ్మ చేస్తుంటే ఆసు ఎట్లా చేస్తుంది, ఎన్ని విధాలుగా దాంట్లో మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి బాగా పరిశీలించి దాంట్లో నేను ఒక 5 భాగాలుగా విభజించుకున్నా. ఆ 5 భాగాలు విభజించుకొని ఒక్కొక్క భాగాన్ని అలా పూర్తి చేసుకుంటూ వచ్చాను. అయితే చివరికి ఏంటంటే ఏ భాగం చేయాలన్నా టెక్నికల్గా నాలెడ్జ్ కావాలి చాలా. నాకు అసలు చదువు లేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు చిన్నతనంలోనే. అయితే ఇంత ఉన్నా కూడా నాలో ఒక పట్టుదల బాగుందన్నమాట. ఈ ఫస్ట్ ఒక భాగం ఉంది, ఈ భాగానికి ఎట్లా చేయాలి, ఫస్ట్ ఈ చేతితో ఆమె చేస్తుంది ఇలా, ఈ చేసేదానికి నేను ఒక రౌండ్గా చేస్తే అది దారం చుడుతుంది అని ఇలా ఒక భాగాలు చేసుకున్నాను. కాకపోతే ఆర్థిక సమస్యలు బాగా, తోటి వారి ఆదరణ తక్కువ, అసలు నువ్వు ఏం చదువుకున్నావని మిషన్ కనిపెడతానంటున్నావు, కనిపెట్టే వాళ్ళందరూ ఎవరు వాస్తవంగా ఎవరు ఉండరు, చదువు లేదు, సాంకేతిక జ్ఞానం నాకు లేదు, ఇది మొగ్గని వేసే వాడిని ఒక యంత్రం కనిపెట్టడం అంటే ఇది కొంచెం కష్టమైన పని, నీ పైసలు వృధా అవుతాయి, నువ్వు వృధా చేస్తున్నావు, నేను ఏదో నువ్వు కష్టపడి మాకు ఆసరా అవుతావు అనుకుంటే ఈ మగ్గం బంద్ చేసి ఇంకా నువ్వు ఆసరా కాకుండా మాకు కష్టంగా భారంగా కూడా మారుతున్నావు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను అనుకుంటే ఏంటంటే ఈ యంత్రం కనుక కొంచెం కష్టపడి చేస్తే అయిపోతే స్వాస్థంగా ఇట్లా మన కష్టాలు నిర్మించవచ్చు కదా అనే ఆలోచన కలిగి కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. మీరు బయటికి వెళ్ళి వేరే జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఫాదర్ వాళ్ళ మీ వృత్తి అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది, దీనికి వచ్చి సింప్లిఫై చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఆ కష్టం ఏదో మనకు అది ఒకటే కష్టం కాబట్టి మొగ్గ నేయడం ఏం ఇబ్బంది లేదు, అది ఒక్కటే కష్టంగా దానికోసం నేను వృత్తిని ఎందుకు వదులుకొని పోవాలి అనే ఆలోచన కలిగి దాని మీద చాలా పట్టుదలతోటి ఒక 7 సంవత్సరాలు కష్టపడ్డాను. 7 సంవత్సరాలు లాస్ట్కు ఒక 3 భాగాలు పూర్తయినాయి. 3 భాగాలు పూర్తయ్యేసరికి ఇంకా నా నుంచి కాలేదు అక్కడ ఉండటానికి. అంటే ఆర్థిక భారం ఎక్కువైపోయి తోటి వాళ్ళ దగ్గర అక్కడిక్కడ డబ్బులు తెచ్చుకొని అవి తిరిగి ఇవ్వలేక, ఇటు మొగ్గ నేయలేక ఎన్నో సమస్యలతోటి విసిగిపోయాను. తర్వాత ఇక లాస్ట్కు అక్కడ ఉండటం వీలు లేని పరిస్థితి ఏర్పడితే నేను హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి ఒక మా మిత్రుల దగ్గర ఉండి అక్కడ ఒక 3 నెలలు పనిచేశాను. ఇక్కడ హౌస్ వైరింగ్ చేసేవాడిని, రోజు వేతనం కింద చేస్తూ అట్లా పోయిన తర్వాత 3 నెలలు పోయిన తర్వాత ఆ ఊళ్ళో ఎంతవరకు 3 భాగాలు పూర్తి చేశానో దాన్ని మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నేను ఉంటున్న రూమ్ పైన ఖాళీ ఉన్నది అక్కడ మీద పెట్టుకున్నాను. మళ్ళీ అది తీసుకురావడానికి ఇంటికి పోతే కూడా అదే, అరే నువ్వు ఇక్కడ నుంచి వదిలిపోయితే మాకు ఈ బాధ పోయింది అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా తీసుకుపోయి ఇదే పెట్టుకుంటున్నావు, ఇది అయిపోయింది కదా, ఎందుకురా ఈ వృత్తిని వెళ్ళిపోయినావు కదా అని. అయినా నా మనసులో ఆ పట్టుదల వదలలేదు, అది ఎటు చేసి తీరాలి, ఇది ఎంత నేను వచ్చడం తాత్కాలికం అనుకొని దాన్ని మనసులో పెట్టుకొని అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రోజు నేను పోతున్న పని పోయించిన తర్వాత సాయంత్రం కూర్చొని దాని మీదే బాగా ఆలోచిస్తున్నవాడిని. ఈ రకంగా పెడితే కాలేదు, ఇంకో రకంగా ఎన్ని రకాలుగా ప్రయత్నం ఉంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేశాను. లాస్ట్కు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ మిషన్ అయింది. ఒకరోజు అనుకోకుండా నేను మా సార్ బాలనగర్ తీసుకెళ్ళాడు. ఆ బాలనగర్ తీసుకపోతే అక్కడ ఇండస్ట్రీ ఏరియా కొత్తగా అంటే ఇన్స్టాల్ చేశారన్నమాట. మేము పవర్ సప్లై ఇవ్వగానే వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. అక్కడ చూస్తున్నాను, అది చూస్తుంటే చాలా రకాల మూమెంట్స్ ఆ మిషన్లో కనబడుతున్నాయి. అసలు ఇందులో నాకు ఏదో దొరుకుతుందని ఒక ఆశ కలిగింది బాగా. ఒక 2 గంటలు దాని మీద ప్రత్యేకంగా అబ్జర్వేషన్ చేశాను. మా సార్ కూడా అన్నాడనమాట, ఏమరా నువ్వు ఇలా పని చేస్తానికి వచ్చినావా, ఇదంతా చూడడానికి వచ్చినావా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. సరే సార్ నువ్వు ఏమనుకున్నా నా మనసు పెట్టుకొని ఆయన ఇన్న పట్టించుకోలేదు. నేను అక్కడ చూడడం ప్రారంభించాను. 2 గంటల తర్వాత నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందులో దొరికింది. ఆ టెక్నిక్ పేపర్తో డ్రాయింగ్ చేసుకొని ఆ డ్రాయింగ్ ప్రకారంగా చేయించుకొని ఆ మిషన్కి పెట్టి బిగించి చూశాను. అప్పుడు దారం వస్తే ఆ చేతి మీద పోసినట్టుగా వస్తుంది. ఆ రోజున అంటే సంతోషానికి ఆ 7 ఏళ్ళు పడ్డ శ్రమ మొత్తము ఆ సక్సెస్ కావడంతో మర్చిపోయాను. అది అంటే ఆ మిషన్ చేయడానికి అంత కష్టపడవచ్చు. 7 సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదు. అంత ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఆర్థికంగా బాగుంది అని అంటే ఇటువంటివి చేయడానికి పర్వాలేదు. ఒకసారి కాకపోతే ఒకసారైనా సక్సెస్ అవుతుందన్న నమ్మకం మనలో ఉంటుంది, చేయొచ్చు. కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక దగ్గరికి మీరు వచ్చి జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇది చేయాలంటే చాలా కష్టమైన పని. ఆ టైంలో సక్సెస్ అయిందంటే నిజంగా చాలా హ్యాపీగానే ఉంటుంది. అంటే ఓవరాల్ గా కంప్లీట్ అవ్వడానికి 7 ఇయర్స్ పట్టింది.
7 years అంటే పట్టింది 99 నుంచి నేను ప్రారంభించాను. 2099 నుంచి వెళ్ళి 92 నుంచి వెళ్ళి 99 వరకు అయిపోయింది అన్నమాట. 99 సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోయింది. అక్కడ తర్వాత ఇక్కడ అయిన తర్వాత అదే రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. ఇక ఎప్పుడు తీసుకుపోయి మా ఊళ్ళో ఇది ప్రదర్శించాలని అదే తీసుకుపోయినా తెల్లారి తీసుకుపోయి అక్కడ చెప్పాను మా మిత్రులందరికీ. పర్ఫెక్ట్ గా వచ్చింది అదే రోజు పర్ఫెక్ట్ వచ్చేసిందా? వచ్చేసింది, మొత్తానికి వచ్చేసింది. అంటే పర్ఫెక్ట్ అనేది ఏమో ఆ పెళ్లి మీద పోతే అర్థమైంది, కానీ మొత్తం మీద వచ్చేసింది. ఇక దాంట్లో సాధక బాధ కదా, దాన్ని నడుస్తూ ఉంటే మనకు తెలిసింది అన్నమాట. అయింది. అయిన తర్వాత నేను ఊళ్ళోకి తీసుకుపోయాను. తీసుకుపోయింది 99 సెప్టెంబర్లో. తీసుకుపోయిన తర్వాత నాకు కొంచెం దారం కావాలని అడిగాను మా వాళ్ళని. ఆ దారం కూడా ఇవ్వట్లేదు. అరే ఇది కూడా ఖరాబ్ అవుతుంది, దారం ఖరాబ్ అవుతుంది అని. అంటే లేదు, మీరు దారం ఖరాబ్ అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధము, మీరు నాకు ఆ దారం ఇవ్వండి, నేను ఆసు పోసి రంగులద్ది నేర్చి చూపిస్తానని. అప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను స్వయంగా ఆసు పోసి దానికి రంగులద్ది ముగ్గం వేసి చిరనేసి ఇచ్చాను. అప్పుడు మల్లేశం ఎంత బాగుందిరా, ఇది చేయి మీద చేసిన కంటే బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి అందరూ అన్నారు. దాంతో ప్రింట్ మీడియాలో రావడం జరిగింది వార్త అంతా. ఆ తెల్లారి నుంచి వెళ్ళి చాలామంది చేనేత కమిటీ వాళ్ళందరూ, మా సోదరులందరూ, పెద్దలందరూ వచ్చారు. వచ్చి మల్లేశం గారు ఈ మిషన్ చాలా బాగుంది, నిజంగా మనకు 50 ఏళ్ళ సంది ఒక తరం నుంచి వెళ్ళి మనం కష్టపడుతుండి వచ్చాము. మీ అమ్మ లాంటి అమ్మలు అందరూ కష్టపడుతున్నారు, చెల్లెలు సోదరు ఎవరైతే అందరు కష్టపడుతున్నారు. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక ఆడపిల్ల, అంటే అంతకుముందు ఆడపిల్ల ఇది కాదంటే ఆమె 10వ తరగతి అయిపోయిందంటే ఆమెను కాలేజీ పంపించడం కంటే ఈ ఆసు వేయడం నేర్పించేవాళ్ళు, అబ్బాయి అయితే మొగ్గని నేర్పించేవాళ్ళు. అంటే వృత్తి మీద అట్లా డిఫెండ్ అయ్యేది. అయితే ఆ పరిస్థితుల్లో అందరు కష్టపడ్డారు అన్నమాట. అయితే ఈ కష్టాన్ని ఇప్పుడు ఒక మిషన్ అయితే వచ్చింది, ఇదే పద్ధతిగా మా అందరికీ నువ్వు చేసిస్తే మాకు కూడా మా కష్టాలు తప్పుతాయి అని మా పెద్దలందరూ అన్నారన్నమాట. అంటే సరే నేను ఒప్పుకున్నాను. మా అమ్మ కష్టం ఇట్లా ఉంది, అందరికీ ఇదే పరిస్థితి అనుకొని చిన్న వర్క్షాప్ పెట్టుకొని దాదాపుగా ఇప్పటి వరకు 850 మిషన్ వరకు నల్గొండ, వరంగల్ జిల్లాలో నేను వ్యూవర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అంటే అది కమర్షియల్గా అవ్వడానికి ఎంత టైం పట్టింది మీకు? అంటే 2000 సంవత్సరం నుంచి నేను దాన్ని కమర్షియల్గా ఇవ్వడం చేస్తాను. ఎన్ని మిషన్స్ చేశారు? 850 మిషన్స్. 850. తర్వాత ఒకసారి మీరు మిషన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత అందరూ మీ సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 850 మిషన్స్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉందంటే దాంట్లో ఇంకా ఇంప్రూవైజేషన్ చేస్తూ ఉన్నారా? ఫస్ట్ ఉన్న మిషన్ లానే ఉందా? లేదు, అంటే దాంట్లో 3 వర్షాలు మారిపోయినాయి. 2000 సంవత్సరంలో ఫస్ట్ మిషన్ మార్కెట్లోకి ఇవ్వడం జరిగింది. 2005 వరకు మెకానికల్ మిషన్ ఉండేది. ఆ మెకానికల్ మిషన్కి చాలా రకాల గేర్స్, వీల్స్, చాలా స్టీల్ చాలా అవసరం ఉంటుంది. అయితే 2005 సంవత్సరంలో మార్కెట్లో స్టీల్ రేటు చాలా పెరిగిపోయింది. అప్పుడు నేను 14 రూపాయలు తెచ్చేవాడిని 2003-04లో 1 కిలో రేటు. అది 30 రూపాయలు, 32 రూపాయలు అయింది. నేను అప్పుడు ఆ మిషన్ 13,000 రూపాయలకు అమ్మేది. ఆ 13,000 రూపాయల మిషన్ 26,000 రూపాయలు అమ్మాలి. 26,000 అమ్మంటే ఈ చేనేత కార్మికుడు కొనే పరిస్థితి లేదు. 13,000కే కష్టంగా ఉండే. 26,000 పెట్టి కొనే పరిస్థితి లేదు. ఇట్లా మళ్ళీ ఇంత దాకా వచ్చి ఆగిపోయిందని బాగా ఆలోచించానమాట. నా మిత్రుడు ఒక అతను చెప్పాడనమాట, మల్లేష్ ఇంత పెద్ద ఈ మెకానికల్గా ఉంటే చాలా స్టీల్ అవసరం ఉంటుంది, ఆ స్టీల్కే రేట్ ఎక్కువ పోతుంది, నువ్వు ఎలక్ట్రానిక్ నుంచి అవుతుంది, పాసిబుల్ అవుతుంది, నువ్వు ఎలక్ట్రానిక్ ప్రయత్నం చేయకపోయినావు అన్నాడు. సార్ నాకు ఎలక్ట్రానిక్ పెద్ద ఐడియా లేదంటే చెప్పారు, అంటే ఇలా బుక్స్ అన్ని కొనుక్కొని ఆ బుక్స్ చదువుకో, ఇక్కడ ఇదైతే చేయగలమంటే నువ్వు అది తప్పకుండా చేస్తాను. ఆ ధైర్యం మీదే నేను కోటికి వచ్చాను. రకరకాల ఎలక్ట్రానిక్ బుక్స్ అన్ని కొనుక్కొని దాంట్లో ఉన్నవన్నీ బాగా స్టడీ చేశాను. 2 సంవత్సరాలు బాగా స్టడీ చేసి మళ్ళీ అదే 13,000 రూపాయలకు 2007 నుంచి వెళ్ళి అదే ఎలక్ట్రానిక్ ఆసు యంత్రం తయారు చేసి అదే ధరకి ఇస్తున్నాను. కాబట్టి 2 సంవత్సరాల గ్యాప్ ఏర్పడింది. దాన్ని ఎలక్ట్రానిక్ గురించి పూర్తిగా నేర్చుకొని నాకు నేనుగా అవన్నీ సమకూర్చుకొని అదే రేట్లో మళ్ళీ 13,000 నుంచి వెళ్ళి అమ్మడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ యంత్రం, ఆసు యంత్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఓన్లీ ఆసు వేయడానికి సరిపోతుందా? మళ్ళీ ఏంటి దాని ప్రాసెస్? అంటే ఆసు అంటే అంతే చెప్పాను కదా, ఫస్ట్ ఒక ఫ్రేమ్ ఉంటుంది, ముందు సైడ్ 4 ఫీట్ల దూరంలో వెనుక భాగంలో ఒక పిన్ ఉంటుంది, స్టీల్ రాడు, ముందు సైడ్ 40 పిన్స్ ఉంటాయి. ఆ పిన్నులకు దారం చుట్టడానికి ఎలక్ట్రానిక్ అయినా మెకానికల్ అయినా అదే దారం చుడుతుంది అన్నమాట. ఆ దారాన్ని ఒక పద్ధతిగా చుట్టాలి. ఒక్కొక్క పిన్నుకు 4 దారాలు 5 దారాలు ఆ డిజైన్ ఆధారం బట్టి ఆ దారాలు చుట్టడం జరుగుతుంది. అలా ఎలక్ట్రానిక్ అయినా అదే పనిచేస్తుంది, మెకానికల్ అయినా అదే పనిచేస్తుంది. కాబట్టి మెకానికల్లో చాలా రకాల పరికరాలు అవసరం ఉండి కాస్ట్ ఎక్కువైంది. ఎలక్ట్రానిక్లో ఆ పరికరాలు తగ్గి
కాస్ట్ తగ్గిపోయింది. పనిలో అది సేమ్. కాదు ఎలక్ట్రానిక్లో కొంచెం మెరుగైన ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఓకే. ఎలక్ట్రానిక్స్ అని అంటే జనరల్గా అది మీరు అన్నట్టుగా మీకు నేర్చుకోవడానికి 2 years పట్టింది అది అర్థం చేసుకొని తయారు చేయడానికి. మీలాగే అంటే చాలామంది చదువుకునే వాళ్ళే ఎక్కువ వృత్తిని కొనసాగిస్తున్న మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 10th class అయిపోయిన తర్వాత లేకపోతే చేసేవాళ్ళు అలా ఉంటారు కదా, మరి వాళ్ళకి అది అర్థం అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అదే మీరు అన్నట్టుగా 4 వరుసలు పోయడం అని అన్నారు కదా, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుందా పని ఎలాగా వాళ్ళకు అదే ఫస్ట్ మిషన్ కంటే ఈ రెండో మిషన్ ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఆపరేటింగ్ ఈజీ. అదే వాళ్ళకి ఇలాంటిది ఆ ఎలక్ట్రానిక్తో సంబంధం లేదు. సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయా దానికి? ఓన్లీ స్విచ్చెస్ ఉంటాయి, రోటరీ స్విచ్చెస్ ఉంటాయి. అవి చేంజ్ చేసి ఒకటి మారుస్తే ఒకటి, రెండు మారుస్తే రెండు. ఓకే ఓకే. వాళ్ళకి ఎలాంటి ఈ మెకానికల్ కంటే అది చాలా ఈజీ. ఎలక్ట్రానిక్స్ ఈజీ. దానివల్ల శబ్దం ఉండదు. మెకానికల్ మిషన్ శబ్దం ఉంటుంది, ఇది శబ్దం ఉంటుంది. ఆపరేటింగ్ ఈజీ. ఇది దారం తెగిపోయినా అయిపోతుంది వెంటనే. ఓకే ఓకే. మరి ఇది ఎలక్ట్రానిక్స్ దాంట్లో మధ్యలో ఏమైనా దారం తెగిపోవడం కానీ అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? లేదు, అంటే ఎలక్ట్రానిక్ అయినా మెకానిక్ అయినా తెగిపోతుంది. బ్రేక్ అయితే మిషన్ ఆగిపోతుంది. దాన్ని మళ్ళీ ఎక్కడి వరకు అయితే తెగిపోయి ఉందో దాన్ని దారాన్ని జాయిన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే సేమ్ డిజైన్ అలా కంటిన్యూగా వస్తుంది అన్నమాట. ఓకే. మరి ఈ ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత ఎంత టైంలో ఒక చీరని నేయగలుగుతున్నారు? చీర నేయడము వేరు, ఓకే, ఇది ఫ్రీలూమ్ యాక్టివిటీ. అంటే మగ్గనికంటే ముందు ఆసు పోసిన తర్వాత దానికి ఒక మార్కింగ్ థ్రెడ్ ఉంటుంది. దాంతో ఏ రకమైన డిజైన్ కావాలో ఆ డిజైన్ను ఫస్ట్ దారాలకు వేయాలి, మార్క్ చేయాలి. మార్క్ చేసిన తర్వాత ఎక్కడ రంగు రావాలి ఎక్కడ రావద్దు అనేది అక్కడ డిసైడ్ చేసుకొని రబ్బర్ చుట్టుకుంటాం. ఆ రబ్బర్ చుట్టిన తర్వాత దాన్ని రంగులో ముంచితే ఎక్కడైతే రబ్బర్ చుట్టుకుంటామో అక్కడ రంగు రాదు, మిగతా ప్లేస్లలో ఓపెన్గా ఉన్నదంటే రంగు వచ్చేస్తుంది. ఆ రంగు రాదిన తర్వాత దాన్ని తిరిగి తిప్పేసి అప్పుడు మగ్గం మీద పంపించాలి. ఇక్కడ ఏ రకమైన డిజైన్ మనం వేస్తామో ఆ రకమైన డిజైన్ ఆ మగ్గం పైన వస్తుంది. అదే ఇంతకు ముందు ఆసిపోయడం అనేది చేతి ద్వారా చేశారు కదా, అప్పుడు ఎక్కువ టైం పడుతుంది. అది 6 గంటలు పడుతుండేది, చేతితో చేస్తే 6 గంటల టైం పట్టేది. ఈ మిషన్ పైన గంటన్నరకు ఒక చీర వరకు అది చుట్టేస్తుంది. మరి 10 కిలోమీటర్న్నర దూరం ఉన్న దారాన్ని ఆ 40 పిన్లకు వైండ్ చేయడానికి గంటన్నర, చేతితో చేస్తే 5 నుంచి 6 గంటలు. ఓకే. ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మరి మీ తోటి మిత్రులతో కావచ్చు, మీ ఊర్లో ఏమనుకుంటున్నారు అసలు? మిషన్ చేసినందుకు మీకు అవార్డు వచ్చినందుకు, ఒకసారి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు, ఇప్పుడు పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నారు. ఎటువంటి ప్రశంసలు వస్తున్నాయి మీకు మీ ఊర్లో? చాలామంది చాలా ఆనందంగా ఉన్నారు. ఊరు అంతా ఆ వార్త తెలిసిన తర్వాత అందరూ నా మిత్రులందరూ ఇంటికి వచ్చి వాళ్ళు అభినందన చెప్పి, అంటే మా కమ్యూనిటీకి వచ్చేంత ఆనందంగా ఉందన్నమాట. అది టోటల్గా అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మీకు సపోర్ట్ లేదు వీళ్ళందరి నుంచి, కానీ ఇప్పుడు అంటే ఏదైనా ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం నమ్మకం ఉన్నా కానీ సపోర్ట్ చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ప్రూవ్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఏమేం చేయాలనుకుంటున్నారు? చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి చేనేత వాళ్ళకి వచ్చేసరికి. మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని తెలుసుండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ మీకైతే పర్సనల్గా మీరు చూస్తున్నారు కాబట్టి చాలా రకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఆసి యంత్రం మీ అమ్మగారు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరు తయారు చేయడం జరిగింది. అది మెకానికల్ నుంచి మళ్ళీ ఎలక్ట్రానిక్ వచ్చింది. ఇప్పుడు ఇంకేం తయారు చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్గా? అయితే మా ప్రొఫెషన్లో చాలా రకాల అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని నుంచి అంటే ఇంకా 4-5 రకాల స్టెప్స్లో ఉన్నాయి. ఆసు యంత్రం, దీని తర్వాత ఒకటి మార్కింగ్ ఉన్నది. అంటే ఆ డిజైన్ ఏదైతే మార్క్ చేయాలో ఆ మార్కు చేయడానికి బాగా స్కిల్ ఉన్న పర్సన్ అయితేనే ఆ డిజైన్పై మార్క్ చేస్తారనమాట. దానికి సంబంధించిన కూడా మిషన్ ఒకటి మేము ఫోటోటైప్ చేసుకున్నాము, అది త్వరలోనే ప్రవేశపెడతాం. తర్వాత వృత్తిలో ఎన్ని రకాల అంటే సమస్యలు ఉన్నాయో దాన్ని అధిగమించడానికి ఇప్పుడు నాకు అందరి సపోర్ట్ దొరికింది, సమాజం అంతా నాకు సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి నేను దాన్ని చేసి ఇంకా చేనేత కార్మికులకు చేసే కష్టాన్ని తగ్గించి వాళ్ళ ఫలితం ఎక్కువ వచ్చేటట్టుగా నాకు ప్రయత్నం చేస్తాను. తక్కువ టైంలో పని అయిపోయే విధంగా ఎక్కువ ఫలితం వచ్చేలాగా. ఓకే. ఈ యంత్రాన్ని తయారు చేసిన తర్వాత పేటెంట్ తీసుకోవడం కూడా దానికి చాలా ఇంపార్టెంట్. మీరు తయారు చేశారు అనే విధంగా మరి పేటెంట్ ఎప్పుడు తీసుకున్నారు? పేటెంట్ 2007లో నాకు పల్లె సృజన అని స్వచ్ఛంద సంస్థ మన హైదరాబాద్ ఉంది. వాళ్ళు నాకు పేటెంట్ గురించి నాకేం తెలియదు. ఆ సంస్థ వాళ్ళు వచ్చి దాన్ని డ్రాయింగ్ చేసేసి అంతా డాక్యుమెంటేషన్ చేసి NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అహ్మదాబాద్లో ఉంది, దానికి పంపించారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి పేటెంట్ ఆఫీస్ పంపించేసి దాని పేటెంట్ అప్లై చేశారు. ఓకే. మరి ఇంత మంచి యంత్రాన్ని మీరు తయారు చేశారు కదా, ఏదైనా కంపెనీ వచ్చి పేటెంట్ మాకు ఇవ్వండి, మేము ఇంతకంటే బాగా తయారు చేసి మీకు ఇస్తాము, చేనేత వాళ్ళకి ఇంకా మంచిగా ఉండేలాగా అని అడగడం జరిగిందా? అడిగారు కానీ అంతగా ముందుకు రాలేదు. ఇంకా
ఓకే అన్నారు కానీ అక్కడ వరకు చూసినప్పుడు చాలా బాగుంది ఇది మేము ఇంకా అంటారు కానీ ఎవరు రాలేదు. మా సమస్యని అంటే నాకు పూర్తిగా దాని గురించి తెలుసు. అంటే చిన్ననాటి నుంచి దాంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కడెక్కడ ఏ సమస్యలు అని మీకు తెలుసు. అన్ని అధిగమించుకుంటూ కాకపోతే టెక్నికల్ ఏమన్నా సపోర్ట్గా ఉంటే వాళ్ళ సహకారం తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లేశం గారు. నిజంగా ఇటువంటి అవార్డులు మీకు ఎంతో రావాలి, అంతేకాకుండా అవార్డులతో పాటు మీకు మంచి ఫలితాలు కూడా రావాలి. మీ వృత్తిని వదులుకోకుండా బయటికి వచ్చి వేరే పని చేసుకోకుండా మీ వృత్తినే నమ్ముకొని దాంట్లో ఎంతమంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అంటే మీ యంత్రాన్ని కనుక్కున్నారు ఒకటి, ఆ యంత్రం వల్ల పని చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఫలితం మంచిగా వస్తుంది. సో ఇటువంటి ఇన్నోవేషన్స్ అంటే ఇటువంటి ఆవిష్కరణలు ఎన్నో చేయాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీకు అందరి సపోర్ట్ ఉంటుందండి, మా తరపు నుంచి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓకే, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. నమస్తే.